హలో అండి. కథలు చెప్పుకుని చాలా రోజులైంది కదా. ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే, ఒకరోజు రామకృష్ణ పరమహంస గారు ఉండే ఆశ్రమానికి ఒక ఆమె తన 6 ఏళ్ల కుమారుణ్ణి తీసుకుని వచ్చిందంట. వచ్చాక, స్వామి, మా అబ్బాయి ఎంత చెప్పినా వినిపించుకోకుండా పదే పదే తీపి తింటున్నాడు, వాడి అలవాటుని ఎలాగైనా మాన్పించండి అని కోరిందంట. అప్పుడు రామకృష్ణ పరమహంస గారు ఆమెతో, మీరొక వారం రోజులు పోయిన తర్వాత నా దగ్గరికి తీసుకురండి అని చెప్పారంట. వారం రోజులు గడిచిన తర్వాత మళ్ళీ ఆమె తన కొడుకుని తీసుకుని ఆశ్రమానికి వెళ్ళిందంట. మళ్ళీ ఆయన అదే సమాధానం చెప్పారంట. మరొక వారం రోజుల తర్వాత రండి అని చెప్పి. సరే అని చెప్పి ఆమె మూడోసారి కూడా వారం రోజులు పోయాక వచ్చిందంట. వచ్చేసరికి ఆయన ఆ అబ్బాయి వైపు చూస్తూ, నాన్న, తీపి తినటం ఆరోగ్యానికి ప్రమాదకరం, కాబట్టి తీపి తినటం మానే చెప్పగానే ఆ అబ్బాయి జాగ్రత్తగా విని ఆ రోజు నుంచి తీపి తినటం మానేశాడంట. ఆమె చాలా సంతోషించిందంట. నెక్స్ట్ టైము ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆమె స్వామిని అడిగిందంట, అయ్యా, మీరు ఆ విషయం చెప్పగానే మా వాడు తీపి తినటం మానేశాడు కదా, మరి 2 వారాల సమయం ఎందుకు తీసుకున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అందంట. అప్పుడు వెంటనే రామకృష్ణ పరమహంస గారు, నాకు అతిగా తీపి తినే అలవాటు ఉందమ్మా, కాబట్టి ఆ అలవాటును మానుకోవటానికి నాకు 2 వారాల సమయం పట్టింది. అందుకని నేను 2 వారాల సమయం తీసుకున్నాను. ఎందుకు అంటే, మనం ఏదైనా ఇతరులకు సలహా ఇచ్చేటప్పుడు దాన్ని మనం కూడా ఆచరించాలి కదా అని వివరణ ఇచ్చారంట. ఈ రోజుల్లో మనలో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, మనం ఆచరించాం, ఇతరులకు మాత్రం ఉచిత సలహాలు ఇస్తూ ఉంటాం. అలా కాకుండా మనం ఆచరించి ఇతరులకు సలహా ఇస్తే బాగుంటుంది. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.